ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే నవగ్రహ దోష నివారణకు గణపతిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ చవితి, సాయంత్రం 4:22 వరకు. నక్షత్రం ఆరుద్ర, ఉదయం 11:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురు శుక్రులు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణ సంబంధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అకాల భోజనం, శారీరక శ్రమ, అలసట ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మీ ప్రమేయం లేకుండా లేదా మీ తప్పు లేకుండానే మీ పైన అనేక నిందలు కలిగే అవకాశం కూడా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు కోపావేశాలను తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. రుణాలు ఏవైతే పాతవి ఉన్నాయో ఇవి మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు రుణ విమోచక గణపతి స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారిని గరికతోటి పూజించటం వలన ఆర్థిక సమస్యలు మీకు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి సానుకూలత అనేది గోచరిస్తోంది. శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు కనపడుతున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటము, ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటము, దీంతో పాటు మీ యొక్క వృత్తిపరంగా మీరు అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు కలుగుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి, ప్రయాణాలుంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. దాన ధర్మాలు చేయాలనే ఆసక్తి మీలో ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఎన్నున్నా కూడా వాటిని ఏదో ఒక రకంగా మీరు పరిష్కరించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు. మీకు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది మీకు కనపడుతుంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఉద్యోగం గురించిన ఆలోచన అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు అసంతృప్తి ఎక్కువగా మీలో కనపడుతూ ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మిథున రాశికి చెందిన స్త్రీలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో చేసిన అశ్రద్ధ పనుల వలన మీకు ఆర్థిక నష్టం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో కలహ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణపతి ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే
కర్కాటక రాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి ఈరోజు ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. చేసిన పనే తిరిగి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తున్నా జాగ్రత్తగా వ్యవహరించాలి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరు ఆగ్రహావేశాలు ఎక్కువగా కలుగుంటారు. సమయానుకూలంగా తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణేష భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామ్యం వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఆశించిన పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. సంతానము, వారి ఆరోగ్యము, విద్య వీటి గురించి ఎక్కువగా శ్రద్ధను కనబరచాలి. సింహరాశికి చెందిన స్త్రీలు వీరికి రుణాలు పాతవి ఇబ్బందికరంగా ఉంటాయి. నమ్మిన వారి వలన ఎక్కువగా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. స్నేహితులతోటి, బంధువులతోటి ఏదో ఒక విషయంలో వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యంలో లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడులు మీకు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు లాభాన్ని కలిగిస్తాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్నవారికి అనేక విషయాలలో మీకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే ఆగిపోయిన పనులు పూర్తి కావటం, దాని వలన మీకు ఆర్థికాభివృద్ధి ఉండటం ఆనందాన్ని కలిగిస్తుంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు మహావిష్ణు స్తోత్రాన్ని చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సంతానము, ఆర్థికపరమైన విషయాలు, పెట్టుబడి, ఆరోగ్యము వీటి గురించి మీరు ఎక్కువగా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. నూతన పెట్టుబడుల వలన నష్టం కలుగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ స్వవిషయాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. కుటుంబంలో అనేక విషయాలకు సంబంధించి చర్చలు ఉండే అవకాశం గోచరిస్తోంది. తులారాశికి చెందిన స్త్రీలకి కోపావేశాలు అధికంగా ఉండటం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆశించినట్టుగా పురోగతి లేదు అనే నిరాశ ఈరోజు మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వస్తు వాహనాల విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఏ పని తలపెట్టినా దాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఆటంకాలు అనేకం కలుగుతున్నా వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయని గ్రహించాలి. మీ తెలివితేటలతోటి, ఓర్పు, నేర్పు, సహనంతో పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి.
ఎంత శ్రమ పెట్టినా కూడా ఫలితాలు కనిపించటం లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వీరికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు, బంధువుల రాకపోకలు మీకు ఇబ్బందికరంగానూ ఉంటాయి, అలాగే ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఓర్పు, నేర్పు, సహనం అనేది చాలా అవసరం. శ్రమ అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులను పూర్తి చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా మార్పులు పెద్దగా గోచరించటం లేదు. అయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం అవసరం. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటంతో పాటు ప్రయాణాలు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. ఆస్తిపాస్తుల విషయంలో సానుకూలత గోచరిస్తోంది. పిత్రార్జితాల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి ప్రతికూలత తొలగిపోతుంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్నవారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు గోచరించటం లేదు. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. నూతన వస్తు వాహనాల వైపు కొనాలి అనే ఆసక్తిని మీరు కనబరుస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వలన మీకు ధన నష్టం కలుగుతూ ఉంటుంది. నలుగురికి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అకారణ భోజనం వలన శారీరకపరమైన ఇబ్బందులు కలుగుతాయి. కుంభరాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం ప్రశాంతత లోపిస్తుంది. ఆర్థికపరమైన విషయాల గురించి ప్రణాళికలను రూపొందించిన ఎటువంటి లాభము వీరికి కనిపించదు. పుణ్యకార్యాలు చేసే అవకాశం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్ర పంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. పనులన్నీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచన చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు ఏవీ కనిపించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఈరోజు ఖర్చు అధికంగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. మీనరాశికి చెందిన స్త్రీలు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతోపాటు మీ కోపావేశాలను తగ్గించుకోవాలి. మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. ఆదాయం పెరిగినా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని సహస్రనామావళి చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారికి ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బుధవారం సందర్భంగా నవగ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. ఎర్ర చందనపు చెక్కతో చేసిన గణపతిని పూజిస్తే జాతకంలో రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. పాలరాయి మీద చెక్కిన గణపతిని కానీ, ముత్యపు గణపతిని కానీ పూజిస్తే చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. రాగి గణపతిని పూజిస్తే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రత తగ్గి కుజుడి అనుగ్రహం పొందవచ్చు. మరకత గణపతి, ఆకుపచ్చ రంగులో ఉండే గణపతిని పూజించడం ద్వారా బుధుణ్ణి బలోపేతం చేసుకోవచ్చు. అలాగే గంధపు చెక్కతో చేసిన గణపతిని పూజించినట్లయితే గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే స్ఫటిక గణపతిని పూజించడం ద్వారా శుక్రుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నల్లరాయితో చేసిన గణపతిని పూజించడం ద్వారా జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు. సైకత గణపతిని పూజించినట్లయితే రాహుగ్రహం అనుకూలిస్తుంది. శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించడం ద్వారా కేతుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శ్రీరామ జయం శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట యోగం అనే అంశానికి స్వాగతం. అదృష్టాన్ని అందించే దేవతలు వేరుగా ఉన్నారా? దేవతలలో విష్ణువు, శివుడు, గణపతి, కుమారస్వామి ఎందరినో మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే ధనం కావాలి, లక్ష్మీదేవిని పూజిస్తాం. లక్ష్మీదేవితో పాటుగా గణపతి స్వరూపాన్ని కూడా మిళితం చేసుకొని లక్ష్మీ గణపతి అన్న పేరిట అర్చన చేయడంలో అంతరార్థం ఏదైనా ఉందా? ఇదే అదృష్ట యోగమా? నిజమే, ఇదే అదృష్ట యోగం. లక్ష్మీ గణపతి మంత్రం ఉపాసన చేసిన, లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని మన పూజాగృహంలో ఉంచి పూజించిన, లక్ష్మీ గణపతికి సంబంధించిన ఏ విధమైన పరిష్కారాన్ని అనుసరించినా కూడా అదృష్ట యోగం వరిస్తుంది. శక్తి స్వరూపము, పురుషకారము, ఈ రెండింటినీ కూడా ఒకే చోటన చూచినప్పుడు అది లక్ష్మీ గణపతి స్వరూపంగా మారుతుంది. ఆమ్నాయ మందారం అనే పేరు గల మంత్రశాస్త్ర గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే గణపతికి సంబంధించిన అనేక మంత్రాలలో లక్ష్మీ గణపతి మంత్రం ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది. శ్రీ విద్యా గణేశ తంత్రం, శక్తి గణపతి తంత్రం, లక్ష్మీ గణపతి తంత్రం, ఉచ్ఛిష్ట గణపతి తంత్రం, శుద్ధ గణపతి తంత్రం, ఏకాక్షర గణపతి తంత్రం. ఈ క్రమంలో లక్ష్మీ గణపతి తంత్రం ఒక ప్రత్యేకమైన అంశం. గణపతిని ఉపాసన చేస్తే ఆ గణపతి స్వరూపం మనకు కూర్చునే శక్తిని ఇస్తుంది. ఇది వేరు. కూర్చోవడంతో పాటుగా మనం కూర్చున్న చోటుకే మనల్ని వెతుక్కుంటూ మనం కోరుకున్నవన్నీ మన వద్దకి రావాలి. ఎలా వస్తాయి? లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే వస్తాయి. ఇక్కడ ఈ లక్ష్మీ గణపతి తంత్ర స్వరూపంలో లక్ష్మి అంటే శక్తి, నిర్వహణా చాతుర్యాన్ని అమలు పరిచేటటువంటి సమయంలో వెలువడేటటువంటి శక్తి. అది చాలా విశేషమైనది. ఈ లక్ష్మీ గణపతి అన్న స్వరూపంలో గణపతి ఇలా ఎడమ చేతి పక్కన ఆ లక్ష్మీదేవిని, కుడి చేతి వైపున కూడా శక్తిని, ఇరువురిని కూర్చుండబెట్టుకొని చతుర్భుజుడిగా, అష్టభుజుడిగా నానా రూపాలలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. గం గణపతయే నమః ఇది గణపతి మంత్రం. గ్లౌం గం గణపతయే నమః ఇది లక్ష్మీ గణపతి మంత్రం. తంత్రాలు, యంత్రాలు, శాస్త్రాలు ఇవన్నీ అక్కడ పక్కన పెట్టేసి సామాన్య మానవులంగా మనకు కావలసింది ఇంటిలో కాసింత డబ్బు ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఇంటికి వచ్చే బంధువులు మన మంచి కోరేవారుగా మారాలి, మన ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతత, ఆనందం వెల్లివిరియాలి, సంపద ఇంట్లో నిలవ ఉండాలి, ఇల్లు ఎప్పుడూ సంతోషంతో కళకళలాడుతూ ఉండాలి. యజమాని గ్లౌం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని జపం చేస్తే చాలు. ఈ గ్లౌం అనబడే అక్షరాల్లోనే, ఈ బీజాక్షరంలోనే సమస్త శక్తులు ఇమిడి ఉన్నాయి. యజమాని, యజమానురాలు వేరుకారు ఒక్కరే, శక్తి పురుషకారం వేరుకారు ఒక్కరే. కానీ సూక్ష్మ వివేచన చేస్తే
పురుషకారం, కంటికి కనిపించే రూపం. అందులో ఉండే శక్తి లక్ష్మీ స్వరూపం. దేవతల్ని మనం గమనించినప్పుడు ఏ దేవతా స్వరూపం కూడా శక్తిమయంగా కాకుండా కనిపించదు. ఒకవేళ అలా మనం అర్చన చేస్తే అది మోక్షానికి మాత్రమే దారితీస్తుంది. మనకు మోక్షము కావాలి, ఇంటిలో ఉండే అన్ని అవకాశాలు సదుపాయాలు తీరే విధంగా ధనము కావాలి. కాబట్టి వాస్తుపరమైన సమస్త దోషాలు తొలగించుకునే క్రమంలో లక్ష్మీ యంత్రం, మత్స్య యంత్రం, వాస్తు యంత్రం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. అన్నింటికంటే కూడా మించి అద్భుతమైన పరిహారం లక్ష్మీ గణపతి నామస్మరణ. పూజాగృహంలో లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని అలంకరింపజేసుకొని అర్చన చేసినట్లయితే సమస్తమైన ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలు తొలగిపోతాయి, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.